అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను సింపుల్గాను మిల్క్ తోటి ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. మిల్క్ని అయితే 1/2 లీటర్ తీసుకున్నాను. స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టుకొని 1/2 లీటర్ మిల్క్ని అయితే మరిగించుకోవాలి. కొద్దిగా చల్లటి పాలను తీసుకొని 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ అయితే వేసుకొని పాలల్లో బాగా మిక్స్ చేసుకొని, ఈ పాలు మరిగిన తర్వాత ఇందులోని మిక్స్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ కట్టేసి చల్లారిన తర్వాత ఇలా తిక్కుగా అవుతుంది. దీన్నేమో మిక్సీ జార్లోకి వేసుకోవాలి. మిక్సీ జార్లోకి వేసుకొని మొత్తాన్ని మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత మిల్క్ పౌడర్ని కూడాను వేసుకోవాలి కొద్దిగా. తర్వాత అయితే టేస్ట్కి సరిపోయినంత షుగర్ని కూడా వేసుకోవాలి. షుగర్ కూడా వేసుకోవాలి. 1 కప్పు వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి ఫ్లేవర్ కోసం. దీన్ని అంతాను మిక్సీ జార్లోని గ్రైండ్ చేసుకొని ఐస్ క్రీమ్ మౌల్డ్స్లోని వేసుకోవాలి. ఈ ఐస్ క్రీమ్ డబ్బాలు ఉంటాయి కదా, అవి అందులో వేసుకొని గ్లాసుల్లో కూడా వేసుకోవచ్చు. ఇలా అన్నీ వేసుకొని ఇలా మూతలు పెట్టుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్లోని పెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకుంటే చల్లచల్లగా మిల్క్ తోటి ఐస్ క్రీమ్ అయితే రెడీ అయ్యింది. మా పిల్లలు అయితే టేస్ట్ చేసి చూపిస్తున్నారు ఇక్కడ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.